అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భయానక వాతావరణం నెలకొంది. మల్కీపురం మండలం ఇరుసుమండ ప్రాంతంలో ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అయినట్లుగా మనకి సమాచారం అందుతుంది. దాదాపు గ్రామమంతా ఈ పొగమంచు మాదిరిగా గ్యాస్ చుట్టుముట్టేసిన పరిస్థితి నెలకొంది. ఎక్కడైతే ఈ నూతి ప్రాంతంలో గ్యాస్ లీకేజ్ అయిందో ఆ ప్రాంతంలో మంటలు చెలరేగుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఇరుసుమండ గ్రామంలో ఉన్న నివాసాలని కూడా పోలీసులు అధికారులు ఖాళీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా గ్రామంలో సగం మంది ఖాళీ చేసినట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ పైప్ లైన్ ఎలా లీక్ అయింది అంటే గ్రామంలోకి సంబంధించి ఒక బావిలో ఉన్న ఈ లీకేజ్ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందంటూ కూడా మనకి సమాచారం అందుతుంది. ఉదయం సమయంలో దట్టమైన పొగమంచు ఏ విధంగా మనకు కనిపిస్తుందో మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఈ దట్టమైన పొగమంచు మాదిరిగా ఈ గ్యాస్ లీక్ అంతా కూడా చుట్టుపక్కల పంట పొలాలు, కొబ్బరి తోటలు దాదాపు ప్రాంతాలన్నీ కూడా అలుముకున్న పరిస్థితి నెలకొంది. మరోపక్క ఎక్కడైతే లీకేజ్ స్టార్ట్ అయిందో అక్కడైతే మాత్రం ఫైర్ కూడా ప్రారంభమైంది. దగ్గరికి ఎవరిని వెళ్ళనివ్వకుండా మంటలను అదుపు చేసేందుకు యంత్రాంగం అక్కడికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే జిల్లా ఎస్పీ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించిన ఎస్పీతో పాటు ఉన్నత పోలీస్ అధికారులంతా కూడా అక్కడికి చేరుకుని పర్యవేక్షిస్తున్నారు. ప్రజలంతా సహకరించాలి, భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటూ పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. దయచేసి నివాసాల్లో ఉండకుండా బయటికి వచ్చేయాలంటూ కూడా పేర్కొంటున్నారు. ఎందుకంటే చుట్టుపక్కల పూరిపాకలు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో దురదృష్టవశాత్తు ఒక్క పాక అంటుకుంటే అలా చెలరేగే అవకాశం ఉంది. ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఇది లీకేజ్ వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే మొత్తం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం గ్రామాన్ని చుట్టుముట్టేసింది గ్యాస్ ఓఎన్జీసీకి సంబంధించి. ఒక రకమైన అక్కడ స్థానికులతో మాట్లాడితే ఒక భయానకమైన వాతావరణం అయితే మాత్రం కోనసీమ జిల్లాలో ముఖ్యంగా మల్కీపురం మండలంలో ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఓఎన్జీసీ గ్యాస్ లైన్ సంబంధించి అప్డేట్ ఈ విధంగా ఉంది. ప్రస్తుతం మంటలు ఎక్కడైతే లీక్ అయిందో అక్కడ మాత్రం ఎగిసిపడుతున్నాయి. అయితే ఈ గ్యాస్ లీకేజ్ అనేది దాదాపు ప్రాంతం అంటే కొబ్బరి తోటలు, వ్యవసాయ పొలాలు అంతా కూడా చుట్టుముట్టేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. జిల్లా ఎస్పీతో పాటు ఉన్నతాధికారులు ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నారు.